హలో అండ్ వెల్కమ్ టు బ్రావెట్స్ గ్లోబల్. మనం ఈరోజు ఈవినింగ్ సెషన్కి బిట్ కాయిన్, XAUSD, ఇథీరియం యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ రైట్ నౌ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి బిట్ కాయిన్ 66,200 రేంజ్లో ట్రేడ్ అవుతా ఉంది. సో ఈరోజు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇగో ఇక్కడ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 66,700 అన్నది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తోంది బిట్ కాయిన్కి ఈరోజు ఈవినింగ్ సెషన్కి ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు పర్పుల్ లైన్లో ఉంది చూడండి. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం. లెట్స్ మూవ్ టు 1 hour టైం ఫ్రేమ్ టు కన్ఫర్మ్. ఇగో చూడండి 67,300 ఈ జోన్ 67,300 అనే జోన్ బిట్ కాయిన్కి సెకండ్ మేజర్ రెసిస్టెన్స్ ఫర్ టుడేలా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 66,200 ఈ రేంజ్లో ట్రేడ్ అవుతా ఉంది బిట్ కాయిన్. వన్స్ ఇది కనుక 66,700 క్రాస్ చేస్తే డెఫినెట్గా ఇది 67,300 దాకా వెళ్ళే అవకాశం ఈరోజు సెషన్లో అయితే కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ ద సపోర్ట్ ఫర్ టుడే. సో 66,000 ఇప్పుడు 66,200లో ట్రేడ్ అవుతున్న బిట్ కాయిన్కి మేజర్ సైకలాజికల్ సపోర్ట్ వచ్చేసి 66,000 అండ్ సెకండ్ సపోర్ట్ ఫర్ టుడే ఈజ్ 65,500 అని చెప్పుకోవచ్చు బిట్ కాయిన్కి ఫర్ టుడే సెషన్. ఎస్పెషల్లీ బిట్ కాయిన్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ విత్ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ జియోపొలిటికల్ టెన్షన్స్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. ఇటువంటి సినారియో బిట్ కాయిన్లో చాలా వాలటైల్ మూవ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఈవినింగ్ టైమ్స్. సో పీపుల్ హు ఆర్ ట్రేడింగ్ బిట్ కాయిన్ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ ట్రేడ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. సో లెట్స్ మూవ్ టు ఇథీరియం. ఇప్పుడు ఇథీరియం చూడండి ఇక్కడ 1945 ఒక మేజర్ సపోర్ట్ లెవెల్లో ట్రేడ్ అవుతా ఉంది ఇథీరియం. 1945 మనము గత వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం దట్ 1945 ఈ జోన్ అన్నది ఒక మేజర్ సపోర్ట్. మార్కెట్ కనుక పైనుంచి కిందకి డౌన్ సైడ్ వచ్చినప్పుడు 1945 అన్నది ఒక మేజర్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. 1945 బ్రేక్ చేసి 1890 దగ్గరికి వెళ్ళి ఇంకా కిందకి ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళినా కూడా మళ్ళీ అప్ సైడ్ వచ్చినప్పుడు 1945 అన్న జోన్ ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ సపోర్ట్ ఇఫ్ ద మార్కెట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మార్కెట్ ఈస్ స్లైడింగ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఏ మేజర్ రెసిస్టెన్స్ ఇఫ్ ద మార్కెట్ హ్యాస్ కిందికి మార్కెట్ డౌన్ సైడ్ నుంచి అప్ రీబౌండ్ అయినప్పుడు ఈ 1945 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో రైట్ నౌ ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్లో ట్రేడ్ అవుతా ఉంది ఇథీరియం 1945 లెవెల్లో. సో ఈరోజు ఇంట్రాడే ఈరోజు ఈవినింగ్ సెషన్కి అయితే మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ సైకలాజికల్ రెసిస్టెన్స్ వచ్చేసి 2000. సో మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బీ బిట్వీన్ 1890 అండ్ 2000 ఫర్ ఇథీరియం. 1890 ఈ జోన్ అన్నది ఒక మేజర్ సపోర్ట్ ఫర్ ఇథీరియం ఫర్ టుడే. అండ్ ఈవెన్ ఆ 1890 కూడా బ్రేక్ చేస్తే మాత్రం 1840 ఆల్మోస్ట్ 1840 దగ్గర మనకి ఇంకొక సపోర్ట్ కనిపిస్తుంది ఇథీరియంలో. సో లెట్స్ సీ XAUUSD గోల్డ్. సో ఇప్పుడు మనం గోల్డ్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. సో XAUSD ఇప్పుడు ఎస్పెషల్లీ డ్యూరింగ్ దిస్ జియోపొలిటికల్ టెన్షన్ చాలా సివియర్గా ఉన్న టైంలో పీపుల్ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ సేఫ్ అసెట్ లైక్ గోల్డ్. సో అందుకే చూడండి ఈరోజు ఓపెనింగే చాలా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిపోయింది XAUSD అండ్ చాలా ఆల్మోస్ట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక ఓపెన్ అయినప్పటి నుంచి కాస్త ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అగైన్ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ద ప్రైస్ ఆఫ్ XAUSD చాలా స్లోగా పైకి వెళ్తానే ఉంది. సో పీపుల్ ఆర్ మూవింగ్ దేర్ ఫండ్స్ ఫ్రమ్ క్రిప్టోస్ అండ్ స్టాక్స్ టు ద సేఫ్ అసెట్ లైక్ గోల్డ్. సో గోల్డ్ వచ్చేసి ఈరోజు డే హై అయితే 5421. సో ఇది ఈరోజు డే హై కనుక బ్రేక్ చేస్తే అగైన్ దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇట్ మైట్ గో ఈవెన్ ఫర్దర్ అప్ టుడే. సో ఈరోజు ఈవినింగ్ సెషన్కి సపోర్ట్ వచ్చేసి మాత్రం ఈరోజు డేలోనే మనం సపోర్ట్గా తీసుకుంటాము XAUSDలో చూడండి. ఎందుకంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్, కావాలంటే మనం 1 hour టైం ఫ్రేమ్లో కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఈరోజు డేలో విడ్ బి ద మేజర్ సపోర్ట్ ఫర్ XAUSD 5304. సో సమ్వేర్ అరౌండ్ 5300 అని చెప్పుకోవచ్చు. ఇంకా రెసిస్టెన్స్ వచ్చేసి 5400
అండ్ 20 దగ్గర ఆల్మోస్ట్ మనకి ఒక రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది 5419. సో 5420 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అండ్ 5304 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఫర్ XAUSD ఇన్ టుడేస్ సెషన్స్. సో ఆల్ దీస్ త్రీ పీపుల్ హు ఆర్ ట్రేడింగ్ ఇన్ ఆల్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ డ్యూరింగ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్. అండ్ ఇటువంటి టైంలో మనం చాలా వాలటైల్ మూవ్స్ చాలా వస్తూ ఉంటాయి ఈ త్రీ ఇన్స్ట్రుమెంట్స్లో. సో బీ కేర్ఫుల్ అండ్ ట్రేడ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.